Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dream. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికన్ డాలర్ కేవలం ఓ కరెన్సీ మాత్రమే కాదు, అది దేశాల తలరాతలను నిర్ణయించే అత్యంత శక్తివంతమైన సాధనం. అంతర్జాతీయ వాణిజ్యంలో మెజార్టీ లావాదేవీలు డాలర్లలోనే సాగుతుండటంతో ప్రపంచ మార్కెట్పై దీనికి తిరుగులేని ఆధిపత్యం దక్కింది. చమురు ధరల నిర్ణయం నుంచి విదేశీ మారక ద్రవ్య నిల్వల వరకు ప్రతిదీ డాలర్ చుట్టూనే తిరుగుతోంది. నిజంగా డాలర్కి అంత సీనుందా? లేని క్రేజ్ని ఉన్నట్లు చూపించేశారా? కేవలం అమెరికా ఇచ్చిన హైప్ వల్లే డాలర్ ప్రపంచాన్ని శాసిస్తోందా? డాలర్ అనేది కేవలం కాగితం ముక్క కాదు, అదొక గ్లోబల్ ఎకనామిక్ ఇంజన్. అయితే అది కేవలం హైప్ వల్ల మాత్రమే నిలబడిందా, లేక దానికి బలమైన పునాదులున్నాయా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమెరికా తన సైనిక శక్తితోనో మార్కెటింగ్ చాకచక్యంతోనో డాలర్ ని బలవంతంగా రుద్దిందని కొందరు భావిస్తుంటారు. కానీ డాలర్ ఇంతటి శక్తివంతమైన కరెన్సీగా మారడానికి చరిత్రలో జరిగిన ఓ సంఘటన, అప్పటి అమెరికా ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. డాలర్ కి గోల్డ్ రేట్లకి ఉన్న లింక్ గురించి కూడా సోషల్ మీడియాలో ఓ స్టోరీ వైరల్ అవుతోంది. అదేంటంటే 50,000 సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియం కి మొదట్లో స్టేడియం యాజమాన్యం 50,000 టికెట్లు మాత్రమే ఇచ్చేది. అంటే ఒక టికెట్ కి ఒక సీటు. ఇది పక్కా గ్యారంటీ. చాలా ఏళ్ల పాటు ఈ సిస్టమ్ చాలా నిజాయితీగా నడిచింది. ఇక్కడ టికెట్ అనేది కేవలం ఓ రసీదు మాత్రమే. అసలైన విలువ ఈ సీట్ లో ఉంది. ఆ సీటుని ఇంటికి పట్టుకెళ్లలేరు కాబట్టి ఆ టికెట్ ని అంతా భద్రంగా దాచుకున్నారు. కొన్నేళ్లకు స్టేడియం యాజమాన్యం ఆలోచన మారింది. బయటి జనం ఈ టికెట్లను కరెన్సీలా వాడుకోవడం గమనించింది. నా వాచ్ ఇస్తాను 2 టికెట్లు ఇవ్వు, నా బైక్ ఇస్తాను 5 టికెట్లు ఇవ్వు అన్నట్లుగా మార్చుకుంటున్నారు. జనం స్టేడియంలో తమ సీటు ఉందా లేదా అనేది చూడటం మానేసి ఈ టికెట్ ముక్కనే ఎక్కువగా నమ్మటం మొదలు పెట్టారు. ఇక్కడే యాజమాన్యానికి ఆశ పుట్టింది. లేని సీట్ల కోసం కూడా అదనపు టికెట్లు ప్రింట్ చేయడం మొదలు పెట్టారు. 50,000 సీట్లున్న స్టేడియానికి 1,00,000 టికెట్లు అమ్మారు. తర్వాత దానిని 5 లక్షలు, చివరకు 10 లక్షల టికెట్లు అమ్మేశారు. నిజానికి అక్కడ సీట్లు ఖాళీ లేవు, కానీ లేని సీట్లని టికెట్ల రూపంలో అమ్మేసి వారు బిలియనీర్లైపోయారు. అసలు కథ అప్పుడే మొదలైంది. ఒకరోజు బయటి దేశాల నుంచి టికెట్లు ఉన్నవారంతా ఒక్కసారిగా స్టేడియం దగ్గరకొచ్చి మా సీట్లు మాకు చూపించండి అని అడిగారు. యాజమాన్యం దగ్గర సీట్లు లేవు. అప్పుడు వారు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. స్టేడియం గేట్లు లాక్ చేసేశారు. ఇకపై టికెట్లు ఇస్తే మేము సీట్లు ఇవ్వం. ఆ టికెట్ మీకు విలువైనది, ఆ కాగితమే మీ డబ్బు అని ప్రకటించారు. ఈ కథలో స్టేడియం అంటే బ్యాంక్, సీట్ అంటే గోల్డ్, టికెట్ అంటే అమెరికన్ డాలర్. చాలా ఏళ్ల క్రితం వరకు $35లకు 1 ఔన్స్ బంగారం ఇచ్చే గ్యారంటీ ఉండేది. ఆ డాలర్ అనేది కేవలం బంగారానికి సంబంధించిన రసీదు మాత్రమే. అప్పట్లో అమెరికా ప్రభుత్వం తన దగ్గర ఉన్న బంగారం నిల్వల కంటే ఎక్కువ డాలర్లని ముద్రించింది. ఫ్రాన్స్ లాంటి దేశాలకు డౌట్ వచ్చి మా డాలర్లు తీసుకొని మా బంగారం మాకిచ్చేయండి అని అడిగారు. దాంతో అప్పటి ప్రెసిడెంట్ నిక్సన్ 1971లో గోల్డ్ విండో మూసేశారు. అప్పుడు ఆయన ప్రపంచానికి ఏం చెప్పారంటే, ఇకపై డాలర్ అనేది బంగారానికి రసీదు కాదు, ఆ డాలరే అసలైన డబ్బు అని ప్రకటించారు. దాంతో ఈ రోజు ప్రపంచంలో ట్రిలియన్ల కొద్దీ అమెరికన్ డాలర్లు చలామణి అవుతున్నాయి. కానీ అగ్రరాజ్యం దగ్గర బంగారం మాత్రం అంతే ఉంది. అందుకే ప్రతి వస్తువు ధర పెరుగుతోంది, కానీ అక్కడ బంగారం నిల్వలు మాత్రం పెరగట్లేదు. మిడిల్ క్లాస్ పీపుల్ అంతా డబ్బుని పొదుపు చేస్తున్నారు. ధనవంతులు మాత్రం నిజమైన ఆస్తులని, బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు సేఫ్ హెవెల్ కోసం చూసినప్పుడు వారికి ముందుగా గుర్తొచ్చేది డాలరే. అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందనే భయం ప్రపంచానికి ఇంకా కలగలేదు. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువలో స్థిరత్వం ఎక్కువ. యుద్ధాలు, ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు కూడా ప్రపంచం డాలర్ వైపే మొగ్గు చూపుతోంది. 1970లలో సౌదీ అరేబియా లాంటి చమురు దేశాలతో అమెరికా ఒక ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలో ఎక్కడ చమురు కొనాలన్నా డాలర్లలోనే చెల్లించాలనేది దాని సారాంశం. అంటే మీకు పెట్రోల్ కావాలంటే మీ దగ్గర డాలర్లు ఉండాల్సిందే. దీనివల్ల ప్రతి దేశం డాలర్లను నిల్వ చేసుకోవడం తప్పనిసరి అయింది. ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా అమెరికా డాలర్ చెల్లుబాటు అవుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 80% పైగా లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. ఈ భారీ చలామణి వల్ల దాని డిమాండ్ ఎప్పుడూ తగ్గడం లేదు.
అమెరికా తీసుకున్న చిన్న ఆర్థిక నిర్ణయమైనా, వడ్డీ రేట్ల మార్పైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లను, ఇతర దేశాల కరెన్సీ విలువలను చిటికెలో ప్రభావితం చేయగలదు. భౌగోళిక రాజకీయాల్లో ఎన్ని మార్పులు వచ్చినా ఇప్పటికీ డాలరే ప్రపంచ ఆర్థిక సామ్రాజ్యానికి చక్రవర్తిగా కనిపిస్తోంది. ఇందుకు డాలర్ వాల్యూని అమాంతం పెంచేయడమే బిగ్ రీజన్. అసలు డాలర్ వెనుక ఏం జరిగింది? మనకు తెలియని డాలర్ కథలేంటి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా డాలర్. అమెరికా వైట్ హౌస్ తీసుకునే ఒక చిన్న డెసిషన్ మన దేశంలోని సామాన్యుడి జేబును కూడా ప్రభావితం చేయగలదు. భౌగోళిక రాజకీయాల్లో ఎన్ని దేశాలు సూపర్ పవర్లుగా ఎదిగినా కరెన్సీల చక్రవర్తిగా డాలర్ తన ఆధిపత్యాన్ని ఏళ్ల తరబడిగా కాపాడుకుంటోంది. డాలర్ వెనుక ఉన్న రహస్య కథ ఏంటి? రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా చితికిపోయాయి. అప్పుడు 44 దేశాల ప్రతినిధులు అమెరికాలోని బ్రెటన్ వుడ్స్ అనే ప్రాంతంలో సమావేశమయ్యారు. అప్పట్లో ప్రపంచంలోనే అత్యధిక బంగారపు నిల్వలు అమెరికా దగ్గరే ఉండేవి. దీన్ని అవకాశంగా తీసుకుని ఓ ఒప్పందం చేసుకున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల కరెన్సీల విలువను డాలర్తో లింక్ చేయాలని, డాలర్ విలువను బంగారంతో అనుసంధానించాలని తీర్మానించారు. అంటే డాలర్ ఇస్తే బంగారం వస్తుందనే నమ్మకంతో అంతా డాలర్స్ను వాడడం మొదలుపెట్టారు. అప్పటి నుంచే డాలర్ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా అవతరించింది. అయితే 1971లో ఓ ఊహించని మలుపు వచ్చింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఓ సంచలన డెసిషన్ తీసుకున్నారు. డాలర్స్కు బదులుగా బంగారం ఇవ్వడం నిలిపేశారు. దీన్నే నిక్సన్ షాక్ అంటారు. అప్పటి వరకు బంగారం బ్యాకప్గా ఉన్న డాలర్ ఒక్కసారిగా కేవలం అమెరికా ప్రభుత్వం ఇచ్చే భరోసా మీద మాత్రమే నడవడం మొదలైంది. అయినా డాలర్ విలువ తగ్గలేదు. డాలర్ డామినేషన్ తగ్గకూడదంటే దానికి ఏదో ఒక బలమైన ఆధారం ఉండాలి. అందుకే అమెరికా సౌదీ అరేబియాతో ఓ డీల్ చేసుకుంది. ప్రపంచంలో ఎవరైనా చమురు కొనాలంటే కేవలం డాలర్స్తోనే కొనాలి. ప్రతిగా సౌదీకి అమెరికా సైనిక రక్షణ కల్పిస్తోంది. దీనివల్ల చమురు అవసరమైన ప్రతి దేశం డాలర్ల నిల్వలు ఉంచుకోవడం తప్పనిసరి అయింది. ఇదే డాలర్ను ప్రపంచం మొత్తానికి అవసరమైన కరెన్సీగా మార్చింది. ఇక అమెరికా వడ్డీ రేట్ల మాయాజాలం కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు వస్తాయి. అమెరికా వడ్డీ రేట్లు పెంచితే ఇన్వెస్టర్లు ఇతర దేశాల్లో ఉన్న తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుని అమెరికా బాండ్లలో పెడతారు. దీనివల్ల డాలర్కు డిమాండ్ పెరిగి మన రూపాయి లాంటి కరెన్సీల విలువ పడిపోతుంది. అనేక దేశాలు డాలర్లలో అప్పులు తీసుకుంటాయి. డాలర్ విలువ పెరిగితే ఆ దేశాలు చెల్లించాల్సిన వడ్డీ భారం అమాంతం పెరిగిపోతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు డాలరైజేషన్ అనే చర్చ నడుస్తోంది. డాలర్ ఆధిపత్యంపై కొన్ని దేశాలు అసహనంగా ఉన్నాయి. అమెరికా తన రాజకీయ ప్రయోజనాల కోసం డాలర్ను ఓ ఆయుధంలో వాడుతోందనే విమర్శలున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై విధించిన ఆంక్షలు చూసి భారత్, చైనా లాంటి దేశాలు తమ సొంత కరెన్సీల్లో వ్యాపారం చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. మరోవైపు చైనా కూడా యువాన్ను అంతర్జాతీయ కరెన్సీగా మార్చాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బ్రిక్స్ కూటమిలోని బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి డాలర్కు ఉన్న సీన్ వాస్తవమే. దశాబ్దాల క్రితమే అమెరికా తెచ్చిన హైప్తో ఇప్పుడు అది తోపు కరెన్సీగా మారింది. అయితే అమెరికా తన ఇష్టారాజ్యంగా డాలర్ను రాజకీయ ఆయుధంగా వాడుతుండటంతో ఇతర దేశాలు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నాయి. డాలర్ కేవలం ఓ కాగితం ముక్క కాదు, అది అమెరికా రాజకీయ, సైనిక, ఆర్థిక బలాల కలయిక. డాలరైజేషన్ గురించి చర్చలు జరుగుతున్న ప్రస్తుతానికి ప్రపంచ ఆర్థిక సామ్రాజ్యానికి డాలరే ఏకైక చక్రవర్తి. అయితే గతంలో గ్రీక్ డ్రాక్మా, రోమన్ దినారియస్, బ్రిటిష్ పౌండ్ ఎలా తమ ఆధిపత్యాన్ని కోల్పోయాయో భవిష్యత్తులో డాలర్కు కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే స్టీరింగ్ అమెరికా డాలరే. అది ఎటు తిరిగితే ప్రపంచం అటు తిరుగుతుందనేది మాత్రం వాస్తవం.